ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై నల్లపెరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపెరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో పాటు మరో నలుగురుపై కోవూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి నోటీసులు అందించారు. ఇప్పటికే కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపెరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి శుక్రవారం విచారణకు హాజరయ్యారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో పాటు మరో నలుగురు వైసీపీ నేతలు నేడు కోవూరు పోలీస్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉండగా అనూప్ రెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణ, హరిప్రసాద్ విచారణకు హాజరయ్యారు. మాజీ మంత్రి అనిల్, వీరి చలపతిరావు విచారణకు హాజరు కాలేదు. మాజీ మంత్రి అనిల్ కోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన నేపథ్యంలో హాజరు కాలేనని లాయర్ల ద్వారా పోలీసులకు తెలియజేశారు. విచారణ అనంతరం వైసీపీ నేత అత్తిపల్లి అనూప్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 7న ప్రసన్నకుమార్ రెడ్డి అధ్యక్షతన విస్తృత సమావేశం జరిగిందన్నారు. పార్టీ బలోపేతం కోసం పలు సూచనలు చేశారన్నారు. నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఏం జరిగిందనేది అందరికీ తెలుసన్నారు. నోటీసులు ఇచ్చిన ప్రకారం పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యామన్నారు. పోలీసులు అడిగిన 38 ప్రశ్నలకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చామన్నారు. ఎన్నికల సమయంలో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణమన్నారు. ఇళ్లపై దాడి ఏనాడూ జరగలేదన్నారు. ఎన్నికల అనంతరం ఇరు పార్టీలు స్నేహభావంతో మెలిగేవాళ్లమని తెలిపారు. 175 నియోజకవర్గాలలో కోవూరు నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలని, ఇలాంటి రాజకీయ కక్షలు సరికాదని హితవు పలికారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న ఇంటిపై దాడి కేసులో గుర్తు తెలియని వారిని కేసులో చేర్చారని మండిపడ్డారు. ఈ విషయంపై న్యాయస్థానంలో పోరాడతామని స్పష్టం చేశారు. తదనంతరం కోవూరు నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ఏం జరిగిందనేది అందరికీ తెలుసు. దాని మీద మాకు 3 రోజుల క్రితం రాధన్నకు, ప్రసాద్ అన్నకు మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసుల ప్రకారం ఈరోజు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత పోలీసు వారికి పూర్తిగా సహకరించాం. వాళ్ళు అడిగిన సమాధానాలన్నీ ఇవ్వడం జరిగింది. మాకు కోర్టు మీద విపరీతమైన నమ్మకం ఉంది. అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దౌర్జన్యం జరిగితే దాని మీద ఈ రోజుకి కేసు తూతూ మంత్రంగా కట్టడం జరిగింది. దానికి కూడా మేము చట్టం ఆశ్రయించున్నాం. త్వరలోనే కోర్టు నుంచి ఆదేశాలు వస్తాయి. గతంలో అనేక మంది ఎమ్మెల్యేలు 3 సంవత్సరాలు నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు, 6 సార్లు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, 3 సార్లు పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు కోవూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తే, పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు 2 సార్లు ప్రాతినిధ్యం వహిస్తే ఏనాడు రాజకీయ నాయకుల మీద రాజకీయ ఎలక్షన్ టైంలో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం సర్వసాధారణంగా జరిగేది. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా ఇట్లాంటి చర్యలు ఎప్పుడు జరగలేదు. ఇళ్ల మీద దాడి చేయడం, వ్యక్తుల మీద స్థాయికి మించి విమర్శలు చేయడం ఎప్పుడు కోవూరు నియోజకవర్గంలో జరిగిన దాఖలాలు లేవు. అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇరు పార్టీలు స్నేహభావంతో కోవూరు నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెట్టేవాళ్ళు. ఈరోజు పూర్తిగా రాజకీయాలు మారిపోయాయి. ఈరోజు వ్యక్తులకి సమస్యలు పెరిగే పరిస్థితిలోకి కోవూరు నియోజకవర్గం వచ్చింది. నేను ఒక సూచన అయితే కోవూరు మండలం తరపున అధికార పార్టీకి ఇవ్వదలుచుకున్నాం. కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి 175 నియోజకవర్గాల్లో కోవూరు నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా తేవాలే కానీ రాజకీయ కక్షలు, వయసులో పెద్దవారైనటువంటి చాలామంది మీద ఈరోజు కేసులు పెట్టడం కూడా చాలా తప్పు. దీన్ని మేము పూర్తిగా వాళ్ళకి సహకరించి మేము వాళ్ళు అడిగిన ప్రతి దాన్ని సమాధానం ఇవ్వడం జరిగింది. పోలీసు వారు కూడా దీనికి పూర్తిగా మాకు సహకరించారు. దానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.